వెల్కమ్ టు ది లియో. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తనను అడిగేవాడు లేడు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లింది. అది బూతు పదాలైనా లేదా విమర్శించకూడని విమర్శలైనా లేదా వ్యక్తిత్వ హననమైనా ఎవరు అడిగేవారు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నోరు అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీ నేతల మీద కూడా ఉంది. ఒక వ్యక్తిని విమర్శించడం కానివ్వండి, వ్యక్తిగత హననం చేయడం కానివ్వండి, లేదా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యం చేయడం కానివ్వండి, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో. ఒకవేళ కాదు అని ధిక్కరించి మాట్లాడితే ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు వాళ్ళు బాధ్యులుగా ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఈ కొమ్ములు దిగినట్లేవు. నేను ఇంకా ముఖ్యమంత్రినే అన్న కొమ్ములు ఇంకా జగన్మోహన్ రెడ్డికి దిగలేదనుకుంటా. మళ్ళీ చంద్రబాబు గారి మీద ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ అనేక తీవ్ర విమర్శలు చేయటం జరిగింది, వ్యక్తిగత హననం చేయటం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు ఆ వ్యక్తి మీద వ్యక్తిగత దాడి చేస్తాడు. దానికి అనేక ఉదాహరణలు నేను చెప్తా. గతంలో నారా భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలైనటువంటి పెళ్లిళ్ళ గురించి మాట్లాడి ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాని వాళ్ళే ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తారు. ఆ బుద్ధి ఇంకా పోలా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకల్లో కాలేదాకా పోదని చెప్పి పాతకాలపు సామెత. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆ బుద్ధులన్నీ పుట్టుకతో వచ్చినాయి. రాజకీయంగా ఎదుర్కొనే దమ్మున్నవాడు వాళ్ళు రాజకీయం మాట్లాడితే తిరిగి రాజకీయమే మాట్లాడతారు. అంతేగాని నువ్వేం అభివృద్ధి చేసావని చంద్రబాబు నాయుడు గారు అడిగితే లేకపోతే లోకేష్ గురించో భువనేశ్వర్ గారి గురించో సభల్లో లేని వాళ్ళ గురించి మాట్లాడటం, అవినీతిని ప్రశ్నిస్తేనేమో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో పశుపతి అని, శాడిస్టు అని, లేకపోతే చంద్రముఖి సినిమాలో చంద్రముఖి అవతారం అని రకరకాల వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్కి అయితే వరలారామయ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన పిదప ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలే. అలాగే ప్రతిపక్ష నేతని చులకన చేసే మాటలు, వ్యక్తిత్వ హననాన్ని చేసే మాటలుగా వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి, 48 గంటల్లో సమాధానం చెప్పాలని స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే నేను ముఖ్యమంత్రిని, నేనెందుకు స్పందించాలని ఆయన భావిస్తే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టుగా భావించి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి తక్షణమే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా ఆ లేఖలో స్పష్టంగా రాశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొమ్ములొచ్చి మాట్లాడినా లేదా బలిసి మాట్లాడినా దానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన గురించి ఎదుటి వ్యక్తి మాట్లాడితే మాత్రం వ్యక్తిగత దాడితో ఎరగదీసుకు పడిపోతాడు. కానీ ఆయన మాత్రం ఇతరులను ఎన్ని వ్యాఖ్యలైనా చేయొచ్చు. సో ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటికైతే ఎలక్షన్ కమిషన్ తాళం వేసింది. ఖచ్చితంగా 48 గంటల్లో సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పని పక్షంలో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకు ఎన్నికల కమిషన్ సిఫారసు చేస్తుంది. అవసరమైతే ఎన్నికల అంటే ఆ తీవ్రతను బట్టి ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇందిరాగాంధీ లాంటి వారికే దిక్కులేని పరిస్థితి. సో కాబట్టి ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ ఉల్లంఘనలు చేశాడని ఎలక్షన్ కమిషన్ భావించుంటే, ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉందని భావించుంటే, ఈ చర్యలను ఆధారంగా చేసుకుని ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఆయన ఏం మాట్లాడాడు ఏంటనేది ఒకసారి చూద్దాం. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం. చంద్రబాబుని శాడిస్టు, పశుపతి అంటూ చేసిన
తీవ్ర విమర్శలపై స్పందన. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టుగా ప్రాథమికంగా గుర్తింపు. సో రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద స్పష్టంగా వీటిని గుర్తించారు. కాబట్టి 48 గంటల్లో సమాధానం ఇవ్వాలన్నారు. జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. ఏమని నివేదిస్తారంటే, ఒక వ్యక్తి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మేము సమాధానం ఇవ్వాలని లేఖ రాసినప్పటికీ 48 గంటల్లో ఆయన స్పందించలేదు. అంటే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను జగన్మోహన్ రెడ్డి మీద తక్షణమే తీసుకోవాలని చెప్పి సిఫారసు చేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖను పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, దాని తీవ్రత ఏ విధంగా ఉంది, ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవా, ఎన్నిసార్లు జరిగింది, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మళ్ళీ తిరిగి రాష్ట్ర అధికారికి ఆదేశాలు ఇస్తుంది. ఆ వెంటనే ఆ చర్యలన్నీ కూడా అమల్లోకి రావడం జరుగుతుంది. సో తీవ్రత ఎక్కువగా ఉందని ఎలక్షన్ కమిషన్ భావిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు వేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో తెదేపా అధినేతను చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు పశుపతి చంద్రముఖి. చంద్రబాబు అనే వ్యక్తి ఒక శాడిస్టు. అలాంటి వ్యక్తిని మనం రాష్ట్రంలో దూరంగా ఉంచాలని చెప్పి ఒక సిద్ధం సభలో మాట్లాడాడు. అలాగే పశుపతి ఏదైతే ఆ అరుంధతి సినిమాలో ఆ పశుపతి ఎలా అయితే వచ్చి ఆ రాజ్యం మీద పడతాడో, అలాగే ఇప్పుడు చంద్రబాబు అనే ఒక పశుపతి ప్రజల మీద పడటానికి విరుచుకుపడటానికి వచ్చాడు. కాబట్టి ఆయన మీద చర్యలు, ఆయన్ని ప్రజలు దూరంగా పెట్టాలని చెప్పి మరొక సభ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చంద్రముఖి ఏదైతే చంద్రముఖిని అంటే లకలకలక అంటూ వచ్చే చంద్రముఖిని ఏదైతే పెట్టెలో బంధించి దూరంగా పెట్టామో, అలాగే చంద్రబాబు నాయుడిని కూడా బంధించి ఈ ఎన్నికల్లో దూరంగా పెట్టకపోతే రాష్ట్రాన్ని పీడించుకు తింటాడు అని వేరొక సభలో మాట్లాడటం. అంటే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలన్నీ జగన్మోహన్ రెడ్డికి అన్వయించాలా. ఎందుకనంటే 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని పీడించుకు తింటుంది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకు తింటుంది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 5 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు సాగిస్తుంది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా ఎవరికి వర్తించాలా? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి వర్తించాలా. కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరో స్క్రిప్ట్ రాసి ఇవ్వటం, ఈయన నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటం అంటే కావాలని. నేను ఇందాకే చెప్పా, చంద్రబాబు గారేమో నువ్వు అవినీతి చేసావంటే ఈయనేమో చంద్రముఖి అంటాడు. చంద్రబాబు గారేమో నువ్వు ల్యాండ్ల ద్వారా లిక్కర్ ద్వారా వేల కోట్లు దోచుకున్నావని ఆయన అయితే ఈయన పశుపతి అంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన విమర్శకి నువ్వు చేసే విమర్శకి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు గారు చేసిన విమర్శకి ప్రతి విమర్శ ఏం చేయాలి? ఎస్, ఇదిగో నేను ఇంత ఆదాయం సృష్టించాను, లేదా ఇంత అభివృద్ధి చేశాను, ఇందులో నా అవినీతి లేదు, నేను ఓపెన్ సవాల్, నేను ఏ విచారణకైనా సిద్ధం, అది కదా నువ్వు మాట్లాడాలా. లేదు రాష్ట్రానికి ఇదిగో ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని వేల కోట్లు ఇచ్చాను, భవిష్యత్తులో వస్తే ఇదిగో ఇది ఇస్తాను, అది కదా నువ్వు మాట్లాడాలా. చంద్రబాబు గారిని విమర్శించడం వల్ల నీకు మానసిక ఆనందం రావచ్చు. ఒక సైకోకి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని వేధించి చిత్రహింసలకు గురి చేస్తే ఏదో సినిమాలో ఆ బీజిఎం కూడా వేస్తాడు చూడండి, ఎదుటి వ్యక్తి ఏడుస్తుంటే వీడు కళ్ళు అప్పగించి ఆనందంగా చూస్తుంటాడు. సో అలాంటి మనస్తత్వం ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని ఇలా కించపరిచి హీనంగా ఘోరంగా అవమానించి మాట్లాడితే తన ఈగో అనేది సాటిస్ఫై అవుద్ది. అందుకనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే తేడా లేకుండా అసలు అసెంబ్లీతో సంబంధం లేని భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని కూడా విమర్శించిన దిక్కుమాలిన పార్టీ ఈ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. అందులో ఏదైతే భార్యను హింసించి గృహహింస చట్టం కింద కేసులు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇలా మాట్లాడటం ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ దీని మీద అయితే ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని నిబంధనలు ఉల్లంఘించడమే. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పాలన కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసినా సాగింది. బట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకునే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.